పాలమూరు పోరు ఆసక్తి పెంచుతోంది. ఎన్నికలు పూర్తయినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు. ఓటింగ్ పూర్తవడంతో రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమాగా ఉండగా టీఆర్ఎస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. పాలమూరు పార్లమెంటు ఎన్నికల్లో గ్రామీణ ఓటరు తీర్పు కీలకం కాబోతోంది. యువత, ఉద్యోగులు, కీలకమైన సామాజిక వర్గాలతో పాటు క్రాస్ ఓటింగ్ పై బీజేపీ ఆశలు పెట్టుకోగా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మళ్లీ రిపీట్ అవుతాయంటోంది టీఆర్ఎస్. ఎన్నికల తర్వాత కూడా పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ ట్రెండ్ పై గ్రామాల్లో జరుగుతున్న చర్చతో ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు అభ్యర్థులు. మన బతుకుదారుల గురించి ఆయన ఢిల్లీ ఉత్తరాలు, మన బతుకుదారుల గురించి ఎంపీని గెలిపించమని చెప్పిండు. మన బతుకుదారుల గురించి మెజార్టీ వస్తే ఫస్ట్ ప్రాజెక్ట్ మీకే ఇస్తాడు. మరి అలా మనం ఆలోచన చేయాలి. ఇక ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి వచ్చింది చూడండి. వాళ్ళకి వాళ్ళ అమ్మకు పెన్షన్ వచ్చింటది, వాళ్ళ నాయన కన్నా వచ్చింటది, వాళ్ళ అత్త కన్నా వచ్చింటది, వాళ్ళ మామ కన్నా వచ్చింటది, వాళ్ళ మరదల కన్నా వచ్చింటది, వాళ్ళ మరదలు కళ్యాణ లక్ష్మి పైసలు వచ్చింటాయి, లేకపోతే కేసీఆర్ కిట్టలు వచ్చింటది, రైతు బంధు పైసలు వచ్చింటాయి. ఇవాళ ఎవరైనా రైతులను పట్టించుకున్నా? ఏ ప్రభుత్వమైనా ముందు పెట్టుబడి ఇచ్చిందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ మేము పెట్టుబడి ఇచ్చినాం, ఒక రైతు చచ్చిపోతే ఒక్క పైసా ఎవడి ఎక్కువ. ఇవాళ 5 లక్షల రూపాయలు రైతు చచ్చిపోయిన మరుసటి రోజు వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తున్నాం, ఆ కుటుంబానికి ఇస్తున్నాం. పాలమూరు పార్లమెంటు నియోజకవర్గంలో 15,05,190 మంది ఓటర్లుంటే 9,84,301 ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపు 65.39% పోలింగ్ నమోదైంది. ఇది మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ పర్సెంటేజీ కంటే 15% తక్కువ. పాలమూరు లోక్సభ పరిధిలో ఎక్కువగా షాద్నగర్లో 75.66%, జడ్చర్ల 70.74%, దేవరకద్రలో 65.98% పోలింగ్ నమోదైంది. దీంతో ఫలితాల్లో ఈ 3 నియోజకవర్గాల ప్రజల నిర్ణయం కీలకంగా మారనుంది. బలమైనటువంటి పోరాటం టీఆర్ఎస్ పార్టీ పైన చేసలేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ పార్టీ అని తలంచి వాటి కూడా డౌట్లు అడిగాను నేను. మరి మీరు టీఆర్ఎస్ ఇద్దరు ఒకటి అనేటువంటి అనుమానం ఉంది. రేపు మీరు మళ్ళీ టీఆర్ఎస్ తో కలిసిపోతే రేపు వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు ఒకటి అనేటువంటి ఒక అపవాదు ఉన్నది. అందరికీ కూడా అదే ఆలోచన ఉన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో మీ దగ్గరికి నేను మళ్ళీ చేరి మళ్ళీ కూడా అక్కడ కూడా అందరూ ఒకటైపోతే మరి రేపటి పరిస్థితి, తెలంగాణ పరిస్థితి మారేది ఎట్లా అనేటటువంటి విధంగా వారితో కూడా చర్చల్లో మాట్లాడిన సందర్భంగా వాళ్ళు ఒక పక్కా హామీ, ఒక పటిష్టమైనటువంటి హామీ, తెలంగాణలో టీఆర్ఎస్ పై ఖచ్చితంగా ప్రజల పక్షాన బీజేపీ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రత్యామ్నాయం రేపు బీజేపీ అనేటటువంటి ఒక విశ్వాసాన్ని వాళ్ళు కల్పించడం, ఆ విశ్వాసాన్ని నాకు కూడా కన్విన్స్ కావడంతోనే నేను బీజేపీ పార్టీలో చేరి ప్రత్యామ్నాయంగా రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల దేశం వైపు చూస్తే అక్కడ కూడా పరిస్థితి ఈరోజు మోడీ గారిని దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పునాదులు గ్రామీణ స్థాయిలో, ఊర్లలో, బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునాదులు ఉన్నాయి. నేతలు ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఎంతమంది నేతలు పోయినా సరే, ఈ క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి మా పునాదులని ఎవరు కూడా కదిలించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ లో విజయడంకా మోగిస్తూ రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు, అలానే కేంద్రంలో కూడా అత్యధిక లోక్సభ స్థానాలు సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకోబోతున్నాం. ఎన్నికలు పూర్తయినా పాలమూరులో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతుంది. భారీ మెజార్టీతో హ్యాట్రిక్ సాధించాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంటే టీఆర్ఎస్ అంచనాలను తలకిందులు చేస్తామంటున్నారు బీజేపీ నేతలు.